హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా, నీవు మమ్మలను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయి. వాక్యంలో చూస్తూ ఉన్నాము, దేవుడు మనలను దేవుని తట్టు తిప్పాలని మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి మనము అడిగినప్పుడు, ప్రభువా మమ్మలను మీ తట్టు తిప్పడానికి మాకు సహాయము చేయమని మనము దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఎందుకంటే మనము దేవుని నమ్మి దేవుని ద్వారా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మేలులు పొందుకొని సంతోషముగా, సమాధానముగా, ఆరోగ్యముగా మనము దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, వాక్యములో ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడ్డాం. అయితే మనకై మనమే దేవుని మీద తిరుగుబాటు చేసి, మనకై మనము పాపము చేసి, మనకై మనమే దేవునికి దూరమై, దేవునికి అవిధేయత చూపి మనం పాపము చేశాం. కాబట్టి మనము దేవుని తట్టు మనము త్రిప్పమని అడిగినప్పుడు దేవుడు మనల్ని మన పూర్వస్థితిని కలగజేస్తాడు. వాక్యంలో చూస్తూ ఉన్నాము, దేవుని నమ్మారు, దేవునికి తిరుగుబాటు చేశారు, దేవుని సన్నిధికి మరలా వచ్చి, ప్రభువా మేము అవిధేయత చూపాము, పాపము చేశాం, బలహీనలమయ్యాము, తిరిగి మమ్మల్ని మీ తట్టు తిప్పండి. ఏ విధంగా అయితే గ్రంథంలో చూస్తూ ఉన్నామో మనము కూడా దేవుని సన్నిధిలో మనం దూరం అయిపోయాము, లేక దేవుని సన్నిధిలో మనం ఉన్నాము ఆలోచించుకోవాలి. మనము దేవుని సన్నిధిలో దూరం అయినప్పుడు మొదటిగా పశ్చాత్తాపపడి, ప్రభువా నీ సన్నిధికి మేము దూరమైన మమ్మల్ని క్షమించి, మాకు మా పూర్వస్థితి, ప్రార్థనా జీవితము, వాక్య జీవితం, సహవాస జీవితం, పరిచర జీవితము మాకును సహాయము దయచేయమని మన పూర్వస్థితిని మనం దేవుని అడిగినప్పుడు తప్పక అనుగ్రహిస్తాడు. అయితే మనము మొదటి ప్రేమ, మొదటి ప్రార్థన విడిచిపోకుండా మొదటి ప్రేమను, మొదటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మొదటిగా దేవుణ్ణి బాగా ప్రేమిస్తారు, ఎదిగే కొద్ది దేవుని మరచిపోతారు. అలా కాకుండా మనము దేవుని ఎల్లప్పుడూ ప్రేమించే వారిగా, దేవుని మాట వినేవారిగా, దేవునికి లోబడేవారిగా, దేవుని యందు భయముతో, భక్తితో ఉన్నప్పుడు దేవుడు బహు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మనము దేవునికి దూరం అయిపోయామో మనం పరీక్షించుకొని దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు తిరిగి మనలను పూర్వస్థితిని మన కలగజేసి మనం దీవించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి నైనా, నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా అయ్యా, నీ సహవాసానికి నైనా మేము అయ్యా నీకు నమ్మకంగా యథార్థంగా ఉండడానికి మా పూర్వస్థితి మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.